హలో, వెల్కమ్ టు తెలుగు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూపీఎస్సి 2021 ప్రిపరేషన్లో భాగంగా సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ క్లాస్ 6th ఎన్సీఆర్టీని తెలుగు మీడియంలో తెలుసుకోబోతున్నాము. అంటే సామాజిక మరియు రాజకీయ జీవితం అనేటువంటి పాఠ్యభాగంలో మొట్టమొదటి పాఠ్యాంశం అండర్స్టాండింగ్ డైవర్సిటీ, అంటే వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ఈరోజు పూర్తిగా నేర్చుకోకపోతున్నాము. మొదటగా డైవర్సిటీ అంటే వైవిధ్యం అంటారని మనం ఇందాకే తెలుసుకున్నాం కదండి. ఈ వైవిధ్యం గురించి మనం గమనిస్తే ఇక్కడ 6వ తరగతి విద్యార్థులకి కొన్ని బొమ్మలు వేయమన్నప్పుడు, ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు వారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైనటువంటి బొమ్మను గీయడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన కాన్సెప్ట్ ఒకటైనా ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క రకంగా ఈ బొమ్మని గీయడం జరుగుతుంది. అదేవిధంగా మనల్ని గీయమన్నా మనము డిఫరెంట్గా గీసే అవకాశం ఉంటుంది. ఇదే వైవిధ్యత అని చెప్పవచ్చు మనం. అంటే ప్రతిదీ కూడా ఒకే రకంగా ఉండదు, భిన్నత్వాలు కలిగి ఉంటుంది అని చెప్పడం కోసమే ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది ఈ పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. అసలు ఈ వైవిధ్యం ఎక్కడి నుంచి వస్తుందండి, ఎలా వస్తుంది అంటే చూడండి, డ్రాయింగ్లో మనము ఇప్పుడు వైవిధ్యం గురించి తెలుసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా గీయడం జరుగుతుందని. అదేవిధంగా మనము మాట్లాడుకునేటువంటి భాష, అదేవిధంగా సంస్కృతి నేపథ్యము, అదేవిధంగా మన యొక్క మతపరమైనటువంటి పూజలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క మతానికి ఒక్కొక్కలాగా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా జరుపుకునేటువంటి విధంగా ఉన్నాయి. అందుకే దీనినే మనము భిన్నత్వము అని కూడా మనం చెప్తాం. భిన్నత్వం అంటే మనము వైవిధ్యము భిన్నత్వము దగ్గర పోలికలను కలిగి ఉంటాయని గమనించాల్సిన అవసరం ఉంది. రెండిటికి ఒకే రకమైన మీనింగ్ ఉంటుంది. అందుకే మనం భారతదేశంలో చూసినట్లయితే మనకి అనేక రకాల భిన్నత్వాలని మనం చూస్తాము. ఎందుకంటే మనకున్నటువంటి భాషలు, సంస్కృతులు ఇవన్నీ కూడా చాలా విభిన్నమైనటువంటివి. అందుకే మనం భిన్నత్వంలో ఏకత్వం అనే లక్షణాన్ని కలిగినటువంటి దేశం భారతదేశంగా చెప్పుకుంటూ ఉంటాము. అది మీకు గుర్తే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ భిన్నత్వం గురించి మరింత మనం తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరిగిందండి, మేకింగ్ ఫ్రెండ్స్. అంటే మనం చూసినట్లయితే ఈ యొక్క కథ అనేది మనకి చాలా వివరణగా ఇవ్వడం జరిగింది. ఒక సాధారణమైన విద్యార్థి భిన్నత్వం గురించి పూర్తిగా అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగే విధంగా ఈ కథ ప్రచురించడం జరిగింది. మీరు చూస్తే ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు రోడ్డు మీద న్యూస్ పేపర్లు అమ్ముతూ ఉన్నాడు. అదేవిధంగా మరొక కుర్రవాడు సైకిల్ మీద వెళ్ళటం జరుగుతుంది. ఈ రకంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేర్లు సమీర్, ఇద్దరు పేర్లు ఒకటే, అందుకే సమీర్ 1 అలాగే సమీర్ 2 అని మనం పిలుచుకుంటున్నాం. ఇక్కడ ఈ సమీర్ 1 అనే వ్యక్తి ఈ సైకిల్ మీద ఉన్న వ్యక్తి, సమీర్ 2 అనే వ్యక్తి ఇక్కడ పేపర్ అమ్ముతున్నాడు. ఈ ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి ఏజ్ గ్రూప్ దగ్గరగా కలిగి ఉన్నారు. అయినప్పటికీ ఈ వ్యక్తి, ఈ సమీర్ 2 అనే వ్యక్తి రోడ్డు మీద పేపర్లు అమ్ముతున్నప్పుడు ఈ సైకిల్ మీద వెళ్తున్న అతను పేపర్ కొనడానికి ఆగుతాడు. ఆగినప్పుడు ఏ పేపర్ కావాలి అని ఈ రెండో వ్యక్తి అడగడం జరుగుతుంది. అతను అడిగినప్పుడు ఈ సమీర్ 1 ఏమంటాడు, నాకు హిందీ పేపర్ కావాలి అని అడుగుతాడు. నీకు హిందీ వచ్చా అని అడుగుతాడు. నాకు హిందీ వచ్చు, ఖచ్చితంగా నేను మాట్లాడగలను, రాయగలను, చదవగలను అని కూడా అతను చెప్పడం జరుగుతుంది. సో అలా చెప్పినప్పుడు తను కొంచెం ఆశ్చర్యపడతాడు సమీర్ 2. ఎందుకంటే సమీర్ 2కి ఈ సమీర్ 1 అనే వ్యక్తి ఎలా కనిపించాడంటే ఇంగ్లీష్ వ్యక్తిలాగా కనిపించడం జరిగింది. అందువల్ల తను ఆ రకంగా అడగడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సమీర్ 1 అనే వ్యక్తి హిందీ మాట్లాడగలుగుతున్నాడు, అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. సమీర్ 2 అనే వ్యక్తి కేవలం హిందీ మాత్రమే మాట్లాడగలరు. అదేవిధంగా సమీర్ 1 అనే వ్యక్తి స్కూల్కి వెళ్తూ ఉంటారు. కానీ సమీర్ 2 అనే వ్యక్తి స్కూల్కి వెళ్ళకుండా అక్కడ అతను న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నది మనం గమనించాలి. చూడండి, ఒకే రకమైన పేరు కలిగిన, ఒకే రకమైనటువంటి వయసు దగ్గరగా ఉన్నప్పటికీ ఏ ఇద్దరు వ్యక్తులు ఒకటి కాదు, ఒకే రకంగా జీవించడం కుదరచ్చు, కుదరకపోవచ్చు అన్న దానిని ఇక్కడ విశదీకరించడం కోసమే ఈ కథని వారు ప్రచురించడం జరిగిందన్నది మనం గమనించాల్సిన అంశం.
చూడండి, ఇతను రోజు ఇలా పేపర్లు అమ్ముతూనే ఉన్నాడు. అతను కూడా ఏదో ఒక రకంగా కలుస్తూనే ఉన్నాడు. ఇతను అలా పేపర్ అమ్మేటప్పుడు హిందీ గురించి మాట్లాడే సందర్భంలో నాకు హిందీ అనేది ఒక సబ్జెక్టుగా ఉంది, ఒక పాఠ్యాంశంగా ఉంది, అందువల్ల నేను హిందీ మాట్లాడగలను, చదవగలను, ఇవన్నీ చెప్పాడు. ఇతనికి అసలు సబ్జెక్ట్ అనే పదం అంటే ఏంటో కూడా తెలియదు. సో ప్రత్యేకంగా అతను అడుగుతాడు, సబ్జెక్ట్ అంటే ఏంటి అని సమీర్ వన్ని అడగడం జరుగుతుంది. ఇక ఇదంతా కూడా ఈ సిగ్నల్ పాయింట్ దగ్గర జరుగుతూ ఉంటుంది కాన్వర్జేషన్ అంతా. సో ఈ సిగ్నల్ పడిన వెంటనే గ్రీన్కి మారిన వెంటనే ఇతను ఇలా ముందుకు కదలడం జరుగుతుంది. ఇక ఈ పేపర్లు అమ్మే అతను నెక్స్ట్ కస్టమర్ కోసం వెయిట్ చేస్తూ ఉండడం జరుగుతుంది, తన పని తాను చేసుకుంటూ. సో ఈ రకంగా ఉన్నటువంటి పాఠ్యాంశం కథలో మరి సబ్జెక్టు గురించి అడిగినప్పుడు ఈ యొక్క సమీర్ ఏక్ అనే వ్యక్తి ఎంత ఇబ్బందికి గురవుతాడంటే, ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి అసలు స్కూలుకే వెళ్ళినప్పుడు సబ్జెక్ట్ అని అనగానే ఎలా అర్థమవుతుందో తెలియదు, అంతే కదండి. సో ఆ వ్యక్తికి ఎలా అర్థం చెప్పాలి అని ఇతను కొంచెం కష్టంగా ఫీల్ అయ్యాడు. అయినప్పటికీ కూడా అతను చెప్పడానికి ప్రయత్నించడం జరిగింది. అతను రెండో రోజు మళ్ళీ అక్కడ అదే సిగ్నల్ దగ్గర కనిపించడం జరిగింది. అప్పుడు ఈ సమీర్ దో అనే వ్యక్తి అడుగుతూ ఉంటాడనమాట, సబ్జెక్ట్ అంటే ఏంటి అని. అప్పుడు చెప్తాడు, సబ్జెక్ట్ అంటే ఏం లేదు, పాఠ్యభాగము, మనము స్కూల్లో చదువుకునేటువంటి ఒక పాఠ్యాంశము లేదా పాఠ్యభాగము అని చెప్పడం జరుగుతుంది. అంతకన్నా ముందుగా ఈ సమీర్ వన్ అనే వ్యక్తి ఈ సమీర్ ఏక్ ఏం చేస్తాడంటే, అతన్ని అడుగుతాడు, నువ్వెప్పుడు స్కూల్కి వెళ్ళలేదా ఇంతవరకు అని అడుగుతాడు. నేను ఎప్పుడూ వెళ్ళలేదు అని గర్వంగా చెబుతూనే తనేం చేస్తాడు, నేను ఇంత పెద్దగా ఉన్నప్పటి నుంచి నేను నా పని నేనే చేసుకుంటున్నాను అని చెప్పడం జరుగుతుంది. మొదట్లో మా అమ్మతో కలిసి నేను ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించాను, తర్వాత నా అంతటి నేనే చేయడం కంటిన్యూ చేస్తున్నాను అనేది తను చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఆ తర్వాత తను అడుగుతాడు, ఈ సమీర్ ఏక్ అనే వ్యక్తి సమీర్ దోని అడుగుతాడు, మరి మీ అమ్మ ఇప్పుడు ఎక్కడుంది అని అడుగుతారు. అడిగినప్పుడు సమీర్ వన్ అంటాడు, మా మమ్మీ మీరట్లో ఉంది అని అక్కడ సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రకమైనటువంటి కాన్వర్జేషన్ జరుగుతూ ఉండగా మళ్ళా మూడో రోజు సమీర్ ఇద్దరు కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మొదటి 2 రోజులు కలుసుకున్నప్పుడు సమీర్ వన్ సమీర్ టూ ఇద్దరు చాలా సంభాషణ అంతా కూడా చాలా హుషారుగా జరిగింది. కానీ మూడో రోజు మాత్రం ఆ విధంగా జరగలేదు. ఎందుకంటే అప్పుడు సమీర్ చాలా ఇబ్బందికి గురి అవుతున్నాడు. సో మీరట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కమ్యూనల్ రైట్స్ అంటే మత ఘర్షణలు జరగడం జరుగుతుంది. అందువల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ తరపున బంధువులు అందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారని అతని కళ్ళల్లో భయం కనిపిస్తుంది. సో అప్పుడు ఏమన్నాడంటే, సో ఈ విధంగా జరుగుతున్నటువంటి రైట్స్ గురించి ఈ సమీర్ ఏక్ న్యూస్ పేపర్లో కూడా హెడ్లైన్స్లో చదవడం జరిగింది అని చెప్తాడు. కానీ సమీర్ అని ఇతను అడిగేలోపే ఈ సమీర్ దో చెప్తాడు, మేము ముస్లిమ్స్ అని చెప్తూనే తన కళ్ళు మొత్తం కూడా నీటితో నిండి ఉండడం జరుగుతుంది. అంత బాధని తనలో దాచుకొని ఆ రోడ్డుపై తను ఆ యొక్క వార్తాపత్రికలను అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం పూర్తిగా గమనించాల్సింది ఈ ఇద్దరి జీవితంలో ఉన్నటువంటి జీవన విధాన వ్యత్యాసాన్ని మనం గమనించాలి విద్యార్థులారా. ఒక వ్యక్తి ఏమో మంచి స్థాయిలో బ్రతుకుతూ, మరొక వ్యక్తి తన యొక్క సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం తాను ఎంత చాకరీ చేస్తున్నాడు, ఎటువంటి పని చేస్తున్నాడు అన్నది మీరు అర్థం చేసుకుంటారన్నది గ్రహిస్తున్నా. దీనిని మనం వైవిధ్యము అని గొప్పగా చెప్పడం కాదు, కొంతవరకు మనం సిగ్గుపడాలి. ఇటువంటి ఇనీక్వాలిటీస్ మన భారతదేశంలో ఉన్నందుకు మనం నిజంగా బాధపడాల్సిన అంశం. ఇక ఎప్పటిలాగానే సమీర్ వన్ మళ్ళా అదే ప్రాంతం నుంచి తాను ప్రయాణం చేయడం జరుగుతుంది. కానీ సమీర్ ధోని ఎప్పుడు ఇంకా ఆ యొక్క కూడలిలో తను చూడలేదు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి సాధారణంగా జీవించే వ్యక్తికి జరుగుతున్నటువంటి కష్టాలు, వస్తున్నటువంటి నష్టాలు ఏవైనా ఉన్నట్లయితే కనుక వాటిని తట్టుకొని తాను బ్రతకడం కోసం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే దానికోసం తాను చేసేటువంటి జీవన సమరం, జీవన పోరాటంలో అతను ఎన్నెన్ని ప్రదేశాలు తిరుగుతాడో, ఎన్నెన్ని వ్యాపారాలు చేయాల్సి వస్తుందో, ఎన్నెన్ని పనులు చేయాల్సి వస్తుందో, పనికి తగిన ఫలితం వస్తుందో లేదో తెలియదు. కానీ తను అనునిత్యం పోరాటము, అనునిత్యం జీవన సమరం సాగిస్తూనే ఉంటాడు అన్నదానికి నిదర్శనంగా ఈ కథ నిలుస్తుంది. అంటే చూడండి, అతను ఇక ఆ మత ఘర్షణల కారణంగా ఆ ప్రాంతం నుంచి తిరిగి వెళ్ళిపోయి
అంటే మత ఘర్షణలు తానున్న ప్రదేశంలో లేవు, కానీ తన తల్లిదండ్రులు, తన బంధువులు అందరూ ఉన్న ప్రదేశంలో జరుగుతున్న మత ఘర్షణల వల్ల, మత కల్లోలాలలో వాళ్ళ కుటుంబాన్ని కోల్పోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో తాను తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అంటే చూడండి, సాధారణంగా సంతోషంగా బ్రతకాలి తనకున్న దాంట్లో అని బ్రతుకుతున్న ఒక చిన్న కుర్రవాడికే ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయంటే సమాజంలో ఎంతోమంది ఎన్నో దుర్భర జీవిత ఘటనలను ఎదుర్కొంటున్న ఈనాటికి ఉన్నారనడంలో అతిశయోక్తి ఏమీ లేదు అన్నది విద్యార్థులు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. ఇదంతా మనం మాట్లాడుకున్నటువంటి కాన్సెప్ట్ అండి ఇన్ఈక్వాలిటీ గురించి. ఇన్ఈక్వాలిటీ అనేవి చాలా మనం చూస్తూనే ఉన్నాము ప్రతిరోజు ప్రతినిత్యం కూడా. ఇన్ఈక్వాలిటీ కమ్స్ అబౌట్ వెన్ ఎ పర్సన్ డస్ నాట్ హ్యావ్ ద రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ దట్ ఆర్ అవైలబుల్ టు అదర్ పర్సన్స్. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, సమీర్ 1కి ఉన్నటువంటి అవకాశాలు, పరిస్థితులు సమీర్ 2కి లేవు. ఇదే ఇన్ఈక్వాలిటీ అంటే. ఇది గమనించండి. నెక్స్ట్, వాట్ డస్ డైవర్సిటీ యాడ్ టు అవర్ లైఫ్? అంటే వైవిధ్యం అనేది మన జీవితానికి ఏమి జోడించబడుతుంది అనేది ఇక్కడ యొక్క ప్రశ్న. ఇక్కడ గమనిస్తే మనం ఇప్పుడు ఈ సమీర్ 1, సమీర్ 2 ఏ రకంగా అయితే ఉన్నారో వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి భాషా వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా వారిద్దరూ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండగడం జరిగింది, ఉన్న పరిచయం 3 రోజులైనప్పటికి కూడా. సో ఈ విధంగా గమనిస్తే మన నిత్య జీవితంలో మనం ఎంతోమందిని ఎన్నో ప్రాంతాల నుంచి కలుస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో వాళ్ళ భాష మనకు అర్థం కాకపోయినా మనం వారితో ఖచ్చితంగా మాట్లాడతాము, వాళ్ళ గురించి తెలుసుకోగలుగుతాము, ఎంతో కొంత మనం వాళ్ళకి మన గురించి తెలియచెప్పడం జరుగుతుంది. ఇది భాష అనేది ఏ రకమైనటువంటి అడ్డంకి కాదు స్నేహానికి అనేది క్లియర్గా మనకి తెలుస్తుందన్నది గమనించండి. ఇక్కడ చూడండి, మనము తినే తిండిలో ఆహార పదార్థాలు లేదా అలవాట్లు అనేవి కూడా డిఫరెంట్గా, అంటే ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెడతారు ఒకే పదార్థానికి. సో అదేవిధంగా మనం పండుగల్ని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు అవి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆచార సంస్కృతులని ఫాలో అవుతూ ఉంటారన్నది గ్రహించాలి. అదేవిధంగా మనం ధరించేటువంటి దుస్తులు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ధరించే విధానం కలిగి ఉంటుంది. కొంతమంది పంచా ధోవతి అంటారు, కొంతమంది మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, కొంతమంది ఏమో కుర్తా వేసుకుంటారు, అనేక రకాలుగా. ఆడపిల్లలు శారీ కట్టుకుంటారు, తర్వాత చుడీదార్ అని చెప్పి, ఇట్లాగా వైవిధ్యభరితమైనటువంటి విధానాలు మనకు ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకి ఆస్కారం ఉంది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే మనం వింటున్నటువంటి స్టోరీస్ కూడా డిఫరెంట్ అడ్వెంచరస్ ఉంటాయి, డిఫరెంట్ యానిమల్స్ గురించి, పీపుల్ గురించి, అంటే అనేక రకాల పుస్తకాలను చదవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పుస్తకంలో ఉన్నటువంటి కథాంశము, పాఠ్యాంశాన్ని బట్టి మీరు ఏదో ఒక రకంగా ఆనందించడం జరుగుతూనే ఉంటుంది. అనేక రకాల స్టోరీస్ ఉన్నప్పటికీ సో ప్రతి ఒక్క స్టోరీ ఒకదానితో ఇంకొకటి కంపారిజన్ చేయలేము, దేని యొక్క వైవిధ్యం దానిది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఎప్పుడైనా ఈ కథలు విన్నప్పుడు యంగ్ పీపుల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు, కథల ద్వారా ఇన్స్పిరేషన్ పొంది అదేవిధంగా కథలు రాయాలి అనుకుంటారు. కొంతమంది ఫారెస్ట్లో ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా వాళ్ళు యానిమల్స్కి దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు ఎటువంటి జీవనాన్ని సాగించారు, ఎటువంటి పోరాటాలు చేశారు, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ నుంచి దూరంగా ఉండడం కోసం, ఇటువంటివన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మంచి మంచి స్టోరీస్ అనేవి రాయడము, వినడం, చదవడం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. అదేవిధంగా కొంతమంది కింగ్స్ గురించి, క్వీన్స్ గురించి చదవడం జరుగుతూ ఉంటుంది. సో కొంతమంది వాళ్ళ గురించి రాయడం జరుగుతూ ఉంటుంది, వాళ్ళ యొక్క ఆనర్స్ గురించి, సో వాళ్ళు చేసినటువంటి మంచి పనుల గురించి చదవడం, తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే ఓన్ చైల్డ్హుడ్ మెమరీస్ని మరలా తలుచుకుంటూ ఉండడం జరుగుతుంది, లేదా వాళ్ళంతటి వాళ్ళు ఆటోబయోగ్రఫీ రాయడం జరుగుతుంది, అంటే వాళ్ళ యొక్క జీవిత చరిత్రని వాళ్ళే రాసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా అనేక రకాల వైవిధ్యభరితమైనటువంటి కథలు కూడా ఉన్నాయి అనేది ఇక్కడ ఒక ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, రచయిత రాసేటువంటి కథ కూడా ఒకే విషయాన్ని చెప్పేటప్పుడు కూడా అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. నెక్స్ట్, డైవర్సిటీ ఇన్ ఇండియా చూసినట్లయితే ఇండియా అనేటువంటి కంట్రీ మనకి అనేక వైవిధ్యాలని కలిగి ఉంది. అందుకే మనం చెప్పుకున్నాం కదండి, భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉంటుంది అని చెప్పుకున్నాము. ఎందుకంటే వి స్పీక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, రైట్. అదేవిధంగా వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అంటే మనం తిండి, ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనేక రకాలుగా మనం వండుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భాషలు కూడా అనేక రకాలు ఉన్నాయి. అదేవిధంగా మనం జరుపుకున్నటువంటి పండుగలు కూడా
వైవిధ్యభరితంగా ఉంటాయి. ఒకళ్ళు ఒక్కొక్క పండుగలు, ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క పండుగ జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా రిలీజియన్స్, మతాలు, మనం అనేక రకాల మతాలను కలిగి ఉన్నాము. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, అనేక రకాలు ఉన్నాయి. సో బట్ యాక్చువల్లీ ఇక్కడ గమనించారా, నేను చెప్తుంది కూడా అదే. ఒక వంట వండాలంటే అన్ని పదార్థాలు ఒకే రకంగా తీసుకుంటారు, కానీ చేసే విధానంలో మార్పు ఉండడం వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్ని ఆస్వాదించగలుగుతారు. అదేవిధంగా పూజలు చేసే విధానం కావచ్చు, లేకపోతే ఏదైనా సరే. ఇప్పుడు మీరు అనుకుంటున్న భాష, ఇప్పుడు భాషలో ఇప్పుడు నేను ఐఎమ్ డూయింగ్ వెల్ అని ఇంగ్లీష్లో చెప్పేదానికి నేను బాగున్నాను, నేను బాగానే చేస్తున్నాను ప్రతిరోజు అనేదానికి ప్రతిదీ కూడా మీకు ఒకే రకమైనటువంటి భావాన్ని కన్వే చేస్తుంది. సో ఇది మనం గమనించాల్సిన అంశం, రైట్? హౌ డు వి ఎక్స్ప్లెయిన్ డైవర్సిటీ? అసలు డైవర్సిటీని మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే, వైవిధ్యాన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఒకసారి మనం గమనిద్దామండి. మనం గమనించినట్లయితే ఒక 200 సంవత్సరాల క్రితము మనకి ఇదంతా ట్రైన్ కానీ, ఏరోప్లేన్ కానీ, బస్, కారు ఇవన్నీ ఏమీ లేవు మన జీవితంలో. ఎప్పుడు మనం అప్పటికి చూసి ఉండకపోవచ్చు. సో ఆ సందర్భంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు షిప్స్లో ప్రయాణం చేసేవారు, అలాగే గుర్రాలపై ప్రయాణం చేసేవారు, కొంతమంది నడుచుకుంటూ వెళ్ళేవారు అన్నది మనం గమనించాలి. సో ఈ యొక్క 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటివన్నీ కూడా ఇప్పుడు మనం చూడకపోవచ్చు. అందరం మనం బస్సుల్లో, కార్లలో, ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఏరోప్లేన్స్లో కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటికి ఉన్నటువంటి కల్చర్కి, అప్పటికున్నటువంటి విధానానికి, ప్రయాణంలో జరిగేటువంటి మార్పుల్ని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది వైవిధ్యం ఏంటనేది. సో అదేవిధంగా మనం ఎల్లప్పుడూ కూడా మనము కొత్త ప్రదేశాలని వెతుకుతూనే ఉంటాం. ఎందుకంటే జీవనం అనేది అన్ని సార్లు ఒకే చోట ఉండలేము. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కసారి పంట పండకపోవచ్చు, అనేక రకాల ఇబ్బందులకు గురి అవ్వచ్చు, ఇలా ఫెమైన్స్ రావచ్చు. సో అంటే ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి జీవన స్థితిగతుల కోసము, జీవించడం కోసం మారుతూ వెళ్తూ ఉంటారన్నది ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం అండి. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే అండి, ఈ వార్ అంటే యుద్ధం అక్కడ జరుగుతూ ఉంటుంది. ఒక దేశం మధ్య ఇంకో దేశం మధ్య, లేదా ఒక ప్రాంతం మధ్య ఇంకో ప్రాంతం మధ్య. ఆ సందర్భంలో సాధారణమైనటువంటి జీవులు తప్పనిసరిగా ఆ ప్రదేశాన్ని నుంచి వీడి మరొక ప్రాంతానికి వెళ్ళక తప్పదు. ఎందుకంటే వారికి జీవన్మరణ సమస్య ఆ యుద్ధం అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి. ఇలా ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ ఏవైతే అప్పటి వరకు పాటించి ఉన్నారో, ఏదైతే పద్ధతులు, పరిస్థితులు, వాతావరణానికి తగిన విధంగా జీవన విధానం సాగిస్తూ ఉన్నారో అందులో కొన్ని ఇక్కడ ప్రతిబింబించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అలవర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నది మనం గ్రహించవచ్చు. త్వరగా మనం చేంజ్ అవ్వలేకపోవచ్చు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొంత సమయం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా ఆ స్థితిగతులకు అనుకూలంగా మనం కూడా కొంత మారే అవకాశం ఉంటుంది, ఎవరైతే ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళు అన్నది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఈ రకంగా చూస్తే మరప్పుడు ఇక్కడ వైవిధ్యాన్ని మనం క్రియేట్ చేసినట్టే కదండి. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అలవాట్లని, పద్ధతుల్ని, విధానాలని తెచ్చి మనం ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి మనం పరిచయం చేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి వైవిధ్యాలన్నీ కూడా మనము తిరిగి నేర్చుకోవడం జరుగుతుంది. అప్పుడు మనము అనేక రకాల సంస్కృతుల్ని, అనేక రకాల పదార్థాల, వంటకాలని, మనం అనేక రకాల దుస్తులు ధరించే విధానాన్ని అవన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఇలాగా మనం ఒక చోట నుంచి మరొక ప్రాంతంకి వెళ్ళడం ద్వారా వైవిధ్యంగా ఉంటున్నాము అన్నది మనం గ్రహించాలి. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇది క్లియర్గా చెప్తుంది కదండి. ఒక ప్రాంతం ఏదైతే ఉందో అది సీ, మరొక ప్రాంతము మౌంటైన్కి సంబంధించినటువంటిది. ఇక్కడున్నటువంటి స్థితిగతులు ఇక్కడ ఉండవు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి చేరిన వ్యక్తులు స్థితిగతులు, జీవన విధానం అంతా ఈ ప్రాంతానికి తగిన విధంగా మలుచుకోవాలి, లేకపోతే ఇక్కడ జీవించడం కష్టమవుతుంది. అది మన భౌగోళిక మార్పులని బట్టి ఉండడం జరుగుతుందన్నది గమనించండి. దుస్తులు వేసుకునే విధానం మారుతూ ఉంటుంది, అలాగే మనం తినే విధానం కూడా మారుతూ ఉంటుంది. వంట వండుకునే విధానము, అక్కడ దొరికే పదార్థాలను బట్టి కొంతమంది రొట్టెలు తింటారు, కొంతమంది అన్నం తింటారు. అక్కడ ఏది దొరికితే అది తినగలిగే విధంగా మార్పులు అనేవి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఇక చూస్తే మనకి పల్లెటూర్లలో గమనిస్తే మీరు కూరగాయలు అవన్నీ కూడా వారు సొంతంగా వారు పండించుకొని తినడం జరుగుతూ ఉంటుంది. పెద్దగా ఎవరి మీద డిపెండ్ అవ్వడం అనేది జరగదు. కానీ ఇక సిటీస్లో చూసినట్టయితే మీరు ఏదైనా సరే పక్క వ్యక్తిపై డిపెండ్ అవ్వడమే. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు పంట వేసుకోరు, వాళ్ళంతటా వాళ్ళు ఆ పంట కోయడం జరగదు. కాబట్టి కావాల్సినటువంటి గ్రెయిన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి, మార్కెట్ నుంచి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతున్నది అన్నది మనం గమనించాలి. అంటే ఇక్కడ వారికి ఉన్న సమయానుకూలంగా వారికి ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వారు ఆ పంటని పండించుకోలేకపోతున్నారు. కాబట్టి పంట పండించి తీసుకొచ్చి అమ్మే వారిపై ఆధారపడడం జరుగుతుంది అన్నది గ్రహించాలి. అదే పల్లెటూరులో అయితే వాళ్ళ పంట వాళ్ళే పండించుకుంటారు, చక్కగా తృప్తిగా సరైనటువంటి భోజనము ఆహార విధానాలని వాళ్ళు పాటిస్తూ ఉంటారు అన్నది మనం గమనించాల్సిన అంశం. దీన్ని బట్టి ఏమవుతుందండి, మనం గమనించాలి హిస్టారికల్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి చారిత్రాత్మక మరియు అదేవిధంగా భౌగోళిక ఏవైతే అంశాలు ఉన్నాయో అవి మన జీవన విధానంపై తప్పక ప్రభావం చూపుతాయన్నది మనం గ్రహించాలండి. అంతే కదండి, హిస్టారికల్గా అక్కడ ఏదైనా వారు ఉండడం వల్ల ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడము, జియోగ్రఫికల్గా ఒక ప్రాంతంలో ఫెమైన్ వచ్చి లేదా ఇంకో రకంగా ఏదన్నా ఇబ్బందులకు గురైనప్పుడు, లేదా మనకి సంబంధించినటువంటి భూజల నిల్వలు అడుగంటినప్పుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కదండి. సో దీన్ని బట్టి మనం గమనించాలి, హిస్టారికల్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద డైవర్సిటీ ఆఫ్ ఎ రీజియన్, రైట్. సో అదేవిధంగా మనం దాన్ని గమనించడానికి మనం ఇక్కడ 2 ప్రాంతాలను తీసుకుందామండి. కేరళ అనే ప్రాంతం ఒకటి తీసుకుందాము, లదాఖ్ అనే ప్రాంతం తీసుకుందాం. ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఒకే రకంగా ఉన్నాయా లేదా ఏంటి, ఎటువంటి మార్పులు ఉన్నాయి, వైవిధ్యత ఏ రకంగా ఉన్నది అనేది మనం తెలుసుకుందాము. చూడండి, ఇదంతా లదాఖ్కి సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో చూడండి, అంతా డ్రై ఏరియా టైపు చూసారా మీరు. ఇది మొత్తం కూడా డ్రై లెవెల్లో ఉండడము, పంటలు ఏం కనిపించట్లా, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కొండలు శిఖరాలతో ఉండిపోవడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రాంతము కేరళకి, ఈ రెండింటికి కంపారిజన్ చేద్దాం. ముందుగా లదాఖ్ గురించి తెలుసుకుందాం. లదాఖ్ అనేది డెజర్ట్ అండి, అంటే ఒక రకమైన ఎడారి. సో ఈ ప్రాంతం ఎక్కడుందండి, జమ్మూ కాశ్మీర్కి ఈస్టర్న్ పార్ట్ అంటే తూర్పు భాగంలో ఉన్నది అనేది గమనించాం. ఈ మధ్యనే కదండి జమ్మూ కాశ్మీర్ని లదాఖ్ని వేరు చేయడం జరిగింది. ఆర్టికల్ 370, 35A అబ్రగేట్ చేయడం జరిగింది అన్నది మనం గ్రహించాలి ఇందులో. సో ఇక్కడ చూసినట్టయితే ఈ లదాఖ్ ప్రాంతంలో అగ్రికల్చరల్కి సంబంధించిన అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అన్నది గ్రహించాలి మనం. అదేవిధంగా మనకి రెయిన్ అనేది చాలా వరకు కూడా ఎలా ఉంటుంది, స్నో లెవెల్లోనే ఉంటుంది, నాట్ రిసీవ్ ఎనీ రెయిన్. మొత్తం కూడా స్నో అంటే మంచు మాత్రమే ఉండడం జరుగుతుంది లార్జ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ అనేది. సో అందువల్ల ఇక్కడ మనకి పంటలు పండించడం అనేది కొంచెం కష్టతరం అన్నది గ్రహించాలి. ఇక్కడ చాలా తక్కువ చెట్లు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకి డ్రింకింగ్ వాటర్ అనేది కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఈ యొక్క మంచు ఏదైతే ఉందో అది కరిగినప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క నీరుని వారు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సమ్మర్ ఈ టైంలో, రైట్. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు షీప్ని వాళ్ళు పెంచడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి తగిన విధంగా ఈ జంతువు అక్కడ పెరగడం అనేది సులభంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క జంతువుల్ని వాళ్ళు పెంచడం జరుగుతూ ఉంటుంది. సో ఎందువల్ల అంటే దానికి పాష్మినా అనే ఊల్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కాబట్టి దాని ద్వారా వాళ్ళు ఇది తీసుకుంటారు. పాష్మినా షాల్స్ కాస్ట్ అనేది ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అటువంటి షాల్స్ని వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది ఆ ఊల్తోనే. అంటే ఎవరైతే మనుషులు ఇక్కడ జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఊల్ని చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసి దాని ద్వారా దాన్ని తీసుకెళ్ళి ట్రేడర్స్కి అమ్మడం జరుగుతుంది కాశ్మీర్లో. సో ఈ పాష్మినా షాల్స్ అనేవి అసలు చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీ ఉన్న ప్రత్యేకమైనటువంటి దుస్తులుగా మనము కాశ్మీర్లో పరిగణిస్తామన్నది గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి జనము మాంసాన్ని, పాలు మరియు పాల ఉత్పత్తుల్ని అంటే చీజ్ లాంటివి, బటర్ లాంటివి వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది ఆహార పదార్థాలుగా. సో ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా జంతువుల్ని తప్పనిసరిగా పెంచుతూ ఉంటారు అక్కడ పెరిగేటువంటి జంతువుల్ని. సో ఈ కౌస్ కూడా ఉన్నాయి. బీయింగ్ అంటే
మీరు చూసినట్లయితే లదాఖ్ అనేది డిజర్ట్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ లదాఖ్ ఈ వ్యాపారస్తుల్ని ఆకర్షించలేకపోతుంది అనేది మనం చెప్పలేమండి. అక్కడికి తగినటువంటి వ్యాపారస్తులు అక్కడ ఉన్నారు అన్నది మనం గ్రహించాలి. ఇందాక చెప్పాం కదండి, ఒక ఊళ్ళని తయారు చేస్తాము వాళ్ళు పెంచుతున్నటువంటి షీప్ ద్వారా అనేది. సో ఆ ఊళ్ళు వాళ్ళు చాలా చక్కగా తీసుకొని వచ్చి ట్రేడర్స్కి అమ్మడం జరుగుతుంది. ట్రేడర్స్ వాటిని షాల్స్ తయారు చేయడము, ఆ ప్రొడక్ట్స్ని ఎగుమతులు చేయడం జరుగుతూ ఉంటుందన్నది మనం గ్రహించాలి. సో ఇక్కడ ట్రేడ్ రూట్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. మీరు చూస్తే కొండలు ఈ రకంగా ఉంటాయి కదండి. ఈ కొండకి మధ్యన ఉన్నటువంటి సన్నటి మార్గం ఏదైతే ఉందో ఈ మార్గాన్ని మనం ఏమంటాము, పాస్ అని అంటాము. సో ఇట్లాంటి పాసెస్ అనేవి ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతం గుండా ఈ యొక్క ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈ యొక్క ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనేది గ్రహించాలండి. ఈ ప్రాంతం కాశ్మీర్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇక్కడ జరిగేటువంటి మొత్తం ఉత్పత్తులను ఇలా తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడ సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ క్యారవాన్స్ ముఖ్యంగా ఏమేమి క్యారీ చేస్తాయండి? టెక్స్టైల్స్, స్పైసెస్, రా సిల్క్. అంటే టెక్స్టైల్స్ అంటే మనకు తెలిసిందే కదండి, దుస్తులకు సంబంధించినటువంటి రా మెటీరియల్. స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు, మరియు రా సిల్క్ అంటే ముడి సిల్క్ పదార్థాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కార్పెట్స్ అనేవి కూడా, కార్పెట్స్ అంటే తెలుసు కదండి, మన ఇళ్ళల్లో కింద నేలపైన వేసుకుంటాము, అవి కూడా ఇక్కడ వాణిజ్యం జరుగుతూ ఉంది అన్నది మనం గ్రహించాలి. ఇక చూస్తే బుద్ధిజం రీచ్ టిబెట్ వయా లదాఖ్. అంటే టిబెట్ అనేది చైనాలో ఒక భాగం కదండి ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో ఆ టిబెట్కి బుద్ధిజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? లదాఖ్ అనే ప్రాంతం నుంచే రీచ్ అయింది అన్నది మనం గ్రహించాలి. సో అందుకే లదాఖ్ని ఏమంటారు, లిటిల్ టిబెట్ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇస్లాం అనేది ఎలా ఇంట్రడ్యూస్ అయింది? ఈ రీజన్లో 400 years అగోనే ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. సో సిగ్నిఫికెంట్ ముస్లిం పాపులేషన్ కూడా అక్కడ కలిగి ఉందన్నది మనం గ్రహించాలి. మీరు చూసినట్టయితే లదాఖ్లో అనేక రకాల సాంగ్స్, అదేవిధంగా పోయమ్స్ అనేవి వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఉండడం జరుగుతుందంటుంది. లోకల్ వర్షన్స్ ఉన్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని మనకి సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్స్ ముస్లిమ్స్ మరియు బుద్ధిస్ట్స్ ఇద్దరు కూడా పాడడం జరుగుతూ ఉంటుంది అన్నది మనం గ్రహించాలి. నెక్స్ట్ గమనించినట్టయితే కేరళ. చూడండి ఇక్కడ ఈ యొక్క పిక్చర్ మీరు గమనించినట్టయితే అర్థమవుతుంది మీకు. సో పాష్మినా షాల్ అనేది ఎలా తయారు చేస్తారో ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ ఉమెన్ వేవింగ్ అనమాట. సో ఈమె ఇదంతా వేవ్ చేస్తూ ఉంది, రైట్. సో ఇప్పుడు మనం కేరళ గురించి తెలుసుకుందాం. ఇదేముందండి, ఇక్కడ కొబ్బరి చెట్టు. సో కేరళ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? కొబ్బరి నూనె, కొబ్బరి తోటలు అంతా కూడా కేరళలో ఎక్కువ ఉంటాయి అన్నది మనం గ్రహించాలండి. నెక్స్ట్ మీరు చూస్తే ఈ కేరళ అనేది ఎక్కడుందండి? సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ఇండియా, అంతే కదండి. ఇక్కడ ఇది కార్నర్ అనుకుంటే ఇక్కడ ఉండేదే కేరళ పార్ట్, రైట్. ఇక్కడ తమిళనాడు, ఇక్కడ కర్ణాటక, ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఇప్పుడు ఈ కేరళ గురించి మనం పూర్తిగా తెలుసుకునేటప్పుడు సరౌండెడ్ బై ద సీ ఆన్ వన్ సైడ్ అండ్ హిల్స్ ఆన్ ద అదర్ సైడ్. చూడండి ఇదంతా కూడా సీ అనమాట, ఇక్కడంతా కూడా కొండలు, రైట్. సో అవేం కొండలండి ఇక్కడ ఉండేది? మనం చెప్పుకున్నాం కదండి, వెస్ట్రన్ ఘాట్స్. వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు, రైట్. ఈ యొక్క పశ్చిమ కనుమలు మరియు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో సీ ఉంది, రైట్. నెంబర్ ఆఫ్ స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు, పెప్పర్, క్లోవ్స్, మిరియాలు, లవంగాలు, కార్డమామ్స్, ఇవన్నీ కూడా అక్కడే పెరుగుతూ ఉంటాయన్నది మనం గ్రహించాలి. మొట్టమొదటిగా మీరు చరిత్రను గమనించినట్లయితే ఇండియాకి వేరే ఒక వ్యక్తి ఎవరన్నా వేరే దేశం నుంచి వచ్చారు అంటే అతను మొదటగా అడుగుపెట్టింది ఎక్కడండి? ఈ యొక్క కేరళ ప్రాంతంలోనే ఇదంతా జరగండి అన్నది మనం గ్రహించాలి కదండి. సో అందుకే ఇక్కడ ఈ సుగంధ ద్రవ్యాల కోసమే కదండి భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని 200-300 సంవత్సరాలకు దగ్గర పాలించడం జరిగింది. సో అది మీరు ఇక్కడ కంపేర్ చేసుకోవాలి. ఏదైనా ఒక చాప్టర్లో సబ్జెక్టుకి సంబంధించి ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, ఆ కాన్సెప్ట్ కేవలం దాని ఉద్దేశంలోనే చూడడం కాదు, అన్ని కోణాలు మీరు నేర్చుకోవాలి. అప్పుడే మీకు ఏం జరుగుతుంది పూర్తిగా తెలుస్తుంది. అలా తెలిసినప్పుడే మీరు 360 డిగ్రీల కోణంలో ఆలోచించే ఒక ప్రశ్నకి సరైన సమాధానం రాయగలుగుతారన్నది మీరు గ్రహించాలి. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా
ట్రేడర్స్కి చాలా అట్రాక్టివ్ ప్లేస్ అంట. అంటే ఇది ఎక్కువ వాణిజ్యానికి ఆకర్షణీయమైనటువంటి ప్రాంతం. ఎలాంటి వాళ్ళు వస్తున్నారండి? జూయిష్, అదేవిధంగా అరబ్ ట్రేడర్స్. సో వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఏవైతే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా ఏదైతే ప్రత్యేకత కలిగి ఉందో ఆ యొక్క వస్తువులన్నీ వాణిజ్యానికి ఉపయోగించుకునేవారు అన్నది మనం గ్రహించాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఆప్స్టల్ ఆఫ్ క్రైస్ట్, సెయింట్ థామస్, వీరిద్దరు కూడా ఈ కేరళ ప్రాంతానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చారు అని నమ్మడం జరుగుతుంది. వారే ముఖ్యంగా ఈ యొక్క క్రిస్టియానిటీ అనేటువంటి మతాన్ని భారతదేశంలో స్ప్రెడ్ చేశారు అని ఒక వాదన కూడా ఉంది. సో ఇది మనం నమ్ముతున్నటువంటిది. సో మెనీ అరబ్ ట్రేడర్స్ కూడా, అంటే చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది, వాళ్ళు ఇక్కడే సెటిల్ అవ్వడం కూడా జరిగింది. సో నిజంగా చూస్తే అందులో 700 సంవత్సరాల క్రితం బట్టుటా అనేటువంటి అతను కొన్ని ఒక తన యొక్క ట్రావెల్కి సంబంధించిందంతా కూడా ఒక పుస్తకంలో రాయడం జరిగింది, మెమరీస్ అన్నీ కూడా. అందులో అతను రాశాడు. సో లైఫ్స్ ఆఫ్ ముస్లిమ్స్ గురించి అతను క్లియర్గా రాయడం జరిగింది. దేవర్ ఏ హైలీ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ అని రాయడం జరిగింది. అదేవిధంగా పోర్చుగీస్ డిస్కవర్డ్ ఇన్ ద సీ రూట్. పోర్చుగీసే కదండి మనకి యొక్క సముద్ర మార్గాన్ని కనిపెట్టింది టు ఇండియా ఫ్రమ్ యూరోప్ వెన్ వాస్కో డ గామా ల్యాండెడ్ విత్ హిస్ షిప్ హియర్. సో అది గమనించాలి. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ యొక్క వాస్కో డ గామా అనేటువంటి వ్యక్తి యూరోప్ నుంచి మనకి ఇక్కడ కేరళలో ల్యాండ్ అవ్వడం జరిగింది, సీ రూట్ కనుక్కోవడం జరిగింది అన్నది మనం గ్రహించాలి. ఇక్కడ చూస్తే మనము ఈ యొక్క ట్రేడర్స్, అరబ్, జూయిష్, అదేవిధంగా అనేక రకాల ట్రేడర్స్, అదేవిధంగా క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం జరిగింది, అదేవిధంగా ముస్లిమ్స్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ యూరోప్ నుంచి వాస్కో డ గామా రావడం జరిగింది. ఈ యొక్క ట్రేడ్ అనేక రకాల పరిస్థితులు అన్నీ కూడా ప్రభావితం చేయడం జరిగింది. అందువల్ల అక్కడ ఉన్న పీపుల్ ఏదైతే కేరళలో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలీజియన్స్ని ప్రాక్టీస్ చేస్తారు. చూసినట్లయితే జూడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, హిందూయిజం, బుద్ధిజం, అనేక రకాల అన్ని మతాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నది మనం గమనించవచ్చు. మీరు చూస్తే ఇదంతా కూడా చైనీస్ ఫిషింగ్ నెట్లు ఇలా ఉంటాయి. సో ఈ యొక్క ఫిషింగ్ నెట్స్ ఏవైతే ఉన్నాయో కేరళలో యూజ్ చేసేవి కూడా అదే విధంగా ఉన్నాయన్నది మనం గ్రహించవచ్చు. అందుకే మీరు చూసినట్టయితే వాటిని ఏమని పిలుస్తారు? చీనా వల అనేది దీనికి సంబంధించినటువంటి ఫిషింగ్ నెట్స్ని. సో అదేవిధంగా అటెన్సిల్స్ అంటే మీరు తెలుసు కదండి, గిన్నెలు, పాత్రలు, మనం వాడేటువంటి పాత్రలు. సో ఫ్రై చేస్తాం కదా కర్రీస్, అవన్నీ కూడా కూరలు, మనం దాన్ని వాళ్ళు వాడేది కూడా చైనీస్ మోడల్లోనే ఉంటుందనేది గమనించాలి. ఇక్కడ చీనా చెట్టి అనే దాన్ని మనం అంటామని గ్రహించాలి. సో ఇక్కడ చూసినట్టయితే అందరూ కూడా బియ్యం పండించడం జరుగుతుంది, ధాన్యము. సో వెజిటేబుల్స్ ద్వారా కూరగాయలు తయారు చేసుకొని వాళ్ళు పదార్థాలను తినడం జరుగుతుందన్నది గ్రహించాలి. నెక్స్ట్ చూసారా, ఇక్కడ కేరళలో ఉన్నటువంటి ఓనం ఫెస్టివల్ కల్చర్ ప్రకారంగా ఈ యొక్క బోట్ రేస్ జరుగుతూ ఉంది. సో ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క రకమైనటువంటి ఆటలు, పాటలు, విధానాలు, అనేక నేపథ్యాలు కలిగి ఉంటాయి. కాబట్టి వాటి రీత్యా వాళ్ళు ఆ ఫెస్టివల్స్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇదే కదండి వైవిధ్యం అనేది. సో అది గమనించండి. నెక్స్ట్, సో మనం ఇప్పుడు ఈ కేరళని, లదాఖ్ని రెండింటిని పూర్తిగా గమనించాం. సో ఈ రెండు కూడా క్వైట్ డిఫరెంట్ అనేది మనకు తెలుసు, అంతే కదండి. జోగ్రఫికల్ ఫీచర్స్ కానీ, హిస్టరీ కానీ, లేకపోతే మనం బోత్ రీజన్స్ సీన్ సిమిలర్ కల్చర్స్, అంటే డిఫరెన్సెస్ ఉన్నాయి, సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ రెండింటిని మనం గమనించాము. సో ఇక్కడ ఎట్లా అంటే కల్చర్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే కొన్ని ఉన్నాయండి, సిమిలర్ కల్చర్ ఇన్ఫ్లుయెన్సెస్. సో బోత్ రీజన్స్ వర్ బై ఇన్ఫ్లుయెన్స్డ్ చైనీస్. మీరు చూస్తే కేరళలో ఉన్నటువంటి వలలు చీనా వల, అక్కడ ఉన్నటువంటి పాత్రలు, వంట పాత్రల్ని చీనా చట్టి అని ఎలా పిలుస్తాము. సో అవన్నీ చైనా ప్రాంతానికి సంబంధించినవి. చైనా ఏమో ఇక్కడ ఈ పార్ట్లో ఉంది, కానీ కేరళ ఏమో ఇక్కడ ఉందండి. సో భారతదేశం మొత్తంలో చైనా ఇక్కడెక్కడో ఉంది, కేరళ ఇక్కడెక్కడో ఉంది. కానీ మీరు చూస్తే ఉన్న కేరళ ప్రాంతానికి చైనాకి ఎక్కడా కూడా బార్డర్ లేకపోయినా అక్కడ ఉన్నటువంటి కల్చర్, ఇక్కడ ఉన్నటువంటి కల్చరు కొంత సిమిలారిటీస్ అనేది మనం గ్రహించవచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే చైనీస్ అండ్ అరబ్ వాజ్ ద ట్రేడర్స్. సో ఈ యొక్క ట్రేడర్స్ ద్వారానే కదండి ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది. ఇక్కడ అరబ్స్ వచ్చారు, చైనీస్ వచ్చారు, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారానే మనం ఈ కేరళ ప్రాంతంలో అటువంటి
విధానాన్ని గమనించగలుగుతున్నాం. అలాగే చూస్తే కేరళలో స్పైసెస్, లదాఖ్లో ఏముందండి ఊల్. ఈ రెండిటికి రీజన్స్కి ట్రేడర్స్ అనేవాళ్ళు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క 2 పదార్థాల కోసమే, ఈ యొక్క వాణిజ్యం కోసం వాళ్ళు అక్కడికి రావడం జరుగుతుంది అన్నది చూడొచ్చు. సో హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆర్ ఆఫెన్ టైడ్ ఇన్ ద కల్చరల్ లైఫ్ ఆఫ్ ఎ రీజియన్. అంటే దీన్ని బట్టి ఏమవుతుందండి, చరిత్ర మరియు భౌగోళిక తత్వం ఈ 2 కూడా, జియోగ్రఫీ ఈ 2 కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఎందుకంటే మీరు గమనిస్తే ఇందాక మనం కేరళ గురించి మాట్లాడుకునేటప్పుడు హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. మొదటగా వాళ్ళు వచ్చారు సముద్ర మార్గం గుడ్డ అని చెప్పి. ఈ రకంగా 2 కూడా ఒక రకమైనటువంటి ఇంటర్లింక్డ్ ఉన్నాయి అన్నది మనం గ్రహించాలి ఆ రీజన్తో, రైట్. సో ఇక చూసినట్టయితే ఈ యొక్క వైవిధ్యమైనటువంటి సంస్కృతులు అనేవి కేవలం చరిత్రను అనుకూలంగా వచ్చినాయే కాదండి. మీరు చూస్తే ఇదివరకు మొట్టమొదట్లో జరిగిన మార్పుల వల్లే కాదు, ఇప్పటికీ ఈవెన్ టుడే మన ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం గమనిస్తే కనుక మనం పని కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనం మూవ్ అవుతూనే ఉంటాం. మనం చూస్తే ఢిల్లీలో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వస్తే, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి మరొక ప్రాంతం ముంబై కానీ, లేకపోతే బెంగళూరు కానీ, లేకపోతే అనేక రకాల ప్రాంతాలకి తరలి వెళ్ళిపోవడం జరుగుతుంది, మెట్రోపాలిటన్ సిటీస్కి, వాళ్ళ యొక్క వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ కోసము. సో వాళ్ళు సంపాదన కోసము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, అది ఆనాడే కాదు ఈనాడు కూడా అటువంటి వలస అనేది జరుగుతూనే ఉందన్నది మనం గమనించవచ్చు. మొన్న లాక్డౌన్లో మనకు చూసే ఉంటాం మనము, ఎంతోమంది వలస వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి, మనకి బీహార్ నుంచి, సో ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా తెలంగాణకి రావడం జరిగిందన్నది మనం గమనించవచ్చు. సో ఈ యొక్క 2 రాష్ట్రాలే కాదు, ఉత్తరప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఎక్కువ వలసలు ఈ యొక్క పని దృష్ట్యానే, సో వాళ్ళకి ఈ యొక్క వలస అనేది జరుగుతున్నది మనం గమనించవచ్చు. ఈ వలస జరిగినప్పుడు ఖచ్చితంగా కల్చర్లో అనేది డైవర్సిటీ ఉంటుందా లేదా అండి? ఈ యూపీలో ఉన్నటువంటి ఫెస్టివల్స్ కొంతమంది ఇక్కడ జరుపుకుంటారు, లేదా బీహార్లో ఉన్నటువంటి ఫెస్టివల్స్ లేదా ఆహార పదార్థాల విషయాలను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలాగా మనుషులు సమ్మేళనం చెందినప్పుడు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం అలా కలిసినప్పుడు ఒక చోటు పద్ధతి ఇంకో చోట ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క డైవర్స్ కల్చర్స్ అనేవి అలా రావడం జరుగుతుంది అన్నది మనం గ్రహించాలి. సో ఇక్కడ మీరు చూస్తే నైబర్హుడ్స్ ద్వారా, ఇప్పుడు మన పక్కింటి వారు ఎవరో ఒకళ్ళు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు అనుకోండి, వాళ్ళ పండుగలకి వాటికి వీటి మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ యొక్క పూజా విధానాలు, సో అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తాము. కొద్ది రోజుల తర్వాత మనం కూడా వీలుంటే పాటిస్తాము, లేకపోతే లేదు. సో ఆ రకంగానే వచ్చినవి డైవర్సిటీస్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదండి, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది మనం గ్రహించాలి. సో మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాము, ఇండియాలో అనేక రాష్ట్రాల్లో అనేక సంస్కృతులు అవన్నీ ఉన్నాయంటున్నాము. సో మనకున్నటువంటి సోర్సెస్ ప్రకారం మనం గమనించిన దాన్ని బట్టి చూస్తే మనకి ఎన్ని రకాల భిన్నత్వాలు ఉన్నా సరే భారతీయులందరూ ఎప్పుడూ ఏకత్వాన్ని కలిగి ఉంటారు అన్నది మనం ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి కదండి. అది మనకి ఎప్పుడు బయటపడింది? ఫ్రీడమ్ మూమెంట్ ఏదైతే ఉందో అది మనం స్వాతంత్రాన్ని సాధించాలి అనేటువంటి సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారంటే, తప్పకుండా వీళ్ళని విచ్ఛిన్నం చేయడం చాలా సులభము, ఎందుకంటే భిన్నత్వం కలిగినటువంటి వ్యక్తులు భిన్న సంస్కృతులు కలగడం వల్ల ఒకరి మధ్య ఒకరికి చిచ్చు పెట్టి తప్పకుండా వాళ్ళందరినీ మనము ఎట్లయినా సరే విడదీయచ్చని అనుకున్నారు. కానీ భారతీయులు ఎంత గట్టివారు, ఎంత గొప్పవారు అన్నది బ్రిటిషర్స్కి తెలిసింది. ఎందుకంటే వాళ్ళు ఎంత భిన్నత్వం కలిగినా కూడా ఒక సమస్యపై పోరాడేటప్పుడు ఏకత్వాన్ని కలిగి ఉండడం వల్ల, భిన్నత్వంలో ఏకత్వం అనేది ఆ లక్షణాన్ని కలిగి ఉండడం వల్లే భారతదేశాన్ని ఎవ్వరూ ఏం చేయలేకపోయారు అన్ని సంవత్సరాలు పరిపాలించినప్పటికీ అన్నది మనం గ్రహించాల్సినటువంటి అంశం. ఆ ఫ్రీడమ్ ఫైటింగ్లో వాళ్ళు ఒకరికొకరు కలిసి పనిచేశారు. అదేవిధంగా అందరూ కలిసి జైలుకి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు అందరూ కలిసి డిఫరెంట్ వేస్లో బ్రిటిష్ వాళ్ళందరినీ కూడా అపోజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టింగ్లీ బ్రిటిష్ వాళ్ళు ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏమనుకున్నారు, మనందరినీ కూడా విడదీద్దామని అనుకున్నారు. కానీ అదే ఏదైతే ఈ ఏకత్వం ఉందో అది బ్రిటిష్ వాళ్ళందరినీ ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసిందన్నది ఇక్కడ మనం గమనించవచ్చు. ఇదంతా చూడండి, ఈ యొక్క సాంగ్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా
జలియన్వాలా బాగ్ అనేది ఏదైతే ఆ మారణకాండ జరిగిందో ఆ మారణకాండ జరిగినప్పుడు రాసినటువంటి ఈ యొక్క పాటని పాడడం జరిగిందన్నది మనం గ్రహించాలి. ఈ జలియన్వాలా బాగ్ అమృత్సర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు అక్కడ మన వాళ్ళందరూ కూడా, మన భారతీయులందరూ కూడా పీస్ఫుల్ గ్యాదరింగ్ అనేది జరుగుతున్నప్పటికి కూడా వారు ఇది పీస్ఫుల్ కాదు అనే ఉద్దేశాన్ని క్రియేట్ చేయడం కోసము వారు భావించి అక్కడికక్కడే జలియన్వాలా బాగ్లో ఉన్నటువంటి అందరి మీద ఫైర్ అనేది చేయడం జరిగింది. చాలామంది అక్కడ చనిపోవడం జరిగింది. సో ఈ రకంగా జరిగినటువంటి వాటిలో హిందువులు, సిక్కులు, అదేవిధంగా మగవారు, ఆడవారు, ముస్లింలు, రిచ్, పూర్ అందరూ కూడా గ్యాదర్ అయిన సందర్భంలో ఇది జరిగింది. కాబట్టి చాలామంది ప్రాణాలు విడవడం జరిగింది ఈ యొక్క మారణకాండలో. మనం చెప్పుకున్నటువంటి ఈ పాట ఏదైతే ఉందో ఇది వాళ్ళ యొక్క స్మృత్యర్థం రాయడం జరిగిందన్నది గ్రహించాలి. ఇక నెక్స్ట్ మీరు చూసినట్టయితే మన భారతదేశం స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి ఈ సాంగ్స్, పాటలు కానీ, సింబల్స్ కానీ అవన్నీ కూడా మన ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసేటప్పుడు ఏ రకంగా ఉపయోగపడ్డాయనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అనేక సందర్భాల్లో మనం గమనిస్తూనే ఉంటాము. వాళ్ళు ఈ పాటలు రాశారు, వాళ్ళు ఈ రచనలు చేశారు, ప్రభావితం అవ్వబడ్డారు. ఈ రకంగా అనేది మనకున్నటువంటి డైవర్సిటీ అనేది అప్పటి నుంచే మనం గ్రహించవచ్చు. అది చరిత్ర అనేది చదివితే మనకు తెలిసిపోతుంది ఎంత డైవర్సిటీ కంట్రీ అనేది ఇండియా అనేది. సో మీరు గమనించారా, మన ఇండియన్ ఫ్లాగ్ అనేది ఒక సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్ అనమాట అగెన్స్ట్ బ్రిటిష్ పీపుల్. సో అప్పట్లో ఆ రోజుల్లో ఆ రకంగా ఉండదు. ఇప్పుడు అది మన ఇండియన్ ఫ్లాగ్గా మనం తీసుకొని దాన్నే మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పట్లో జస్ట్ ఒక స్వాతంత్రోద్యమానికి సంబంధించిన ఒక గుర్తుగా తీసుకున్నటువంటిది జెండా. ఈరోజు అదే జెండాని మనం మన యొక్క జాతీయ జెండాగా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి బుక్ ఏదైతే ఉందో వారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఇక్కడ ఈ విధంగా రాయడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి యూనిటీ అనేది ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు, అది ఇట్ వాజ్ సంథింగ్ డీపర్ అండ్ విదిన్ ఇట్స్ ఫోల్డ్. అంటే ఇది ఇండియాలోనే పుట్టింది ఆ యొక్క యూనిటీ, ఏకత్వం అనేది. సో ద వైడెస్ట్ tolerance of brief and custom was practiced and every variety acknowledged and even encouraged అనేది వారు రాయడం జరిగిందండి నెహ్రూ గారు. అంటే చూస్తే ఈ యొక్క ఏకత్వం అనే లక్షణం అనేది మనకి వేరే వేరే దేశాల నుంచి వచ్చింది కాదు, అది భారతదేశంలో పుట్టినటువంటి స్వలక్షణంగా మనం భావించాలి. ఎందుకంటే ఆ రోజు చరిత్ర ఇచ్చినటువంటి దిశానిర్దేశం ప్రకారం, చరిత్ర చూపిస్తున్నటువంటి సాక్ష్యాల ప్రకారం మనం దాన్ని క్లెయిమ్ చేసుకోక తప్పదు. రైట్, ఇది అందుకే మనకి నెహ్రూ గారే చెప్పారు, మొట్టమొదటగా యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి మాటని బయటికి చెప్పిన వ్యక్తి నెహ్రూ గారు. ఇది ఈ యొక్క పాఠ్యాంశం. విద్యార్థులారా, తెలుగు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. అదేవిధంగా మీరు ఈ యొక్క తెలుగు ఐఏఎస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది తప్పకుండా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇందులో కామెంట్స్ చేయండి, తద్వారా మీకు నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏమైనా లోపాలున్నా మీరు నాకు క్లియర్గా తెలియచేయండి, నేను తప్పనిసరిగా సరిదిద్దుకుంటాను. అందరూ తప్పకుండా మీరు యొక్క పాఠ్యాంశాలను వింటూ మంచి స్కోర్ చేయాలని, యూపీఎస్సి 2021లో మీకు మంచి ర్యాంక్ రావాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.